ఇటీవల హైకోర్టు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అక్రమాలు జరిగినాయన్నటువంటి అభియోగాలపైన విచారణ అనంతరం 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామకమైనటువంటి 26 మంది ఆర్డీఓలు 22 మంది డిఎస్పీల పైన వీళ్ళను పూర్తిగా పక్కన పెట్టి వీళ్ళ స్థానం నుంచి దిగువ శ్రేణికి మార్చి తద్వారా సిట్టు దర్యాప్తు ద్వారా పూర్తి విచారణ జరిపించిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో ఆర్డీఓలలో 26 మందిలో కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి కూడా 7వ ఆర్డీఓగా ఉన్నాడు. ఈయనను తక్షణం తప్పించి ఈయన స్థానంలో ఇది వరకు ఏదైతే ఐఏఎస్ అధికారి నగరపాలక సంస్థకు కమిషనర్గా ఎట్లయితే ఉన్నాడో అదే స్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా ఉండడం ద్వారా కడప నగరంలో అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గత కమిషనర్కు ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్కు ఉన్నటువంటి తేడా మనం ఒక్కసారి గమనిస్తే కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి ఇది వరకు ఉన్నటువంటి ఆర్డీఓగా ఉన్నటువంటి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూములను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవాళ కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలలో అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో పన్నులు ఎగ్గొట్టి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి యాదాల పిచ్చయ్య ట్రస్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పక్క ప్రణాళికతో వాళ్ళకు ఆ ట్రస్టుకు నోటీస్ ఇవ్వడం, వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టు నుంచి వచ్చిన తర్వాత పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం, తిరిగి దాన్ని కమర్షియల్గా